పూలు వేసుకున్నా పెద్దదాన్ని కదా నేను చూపి చూపే రాదే నీ ముఖం కానీ చూపి చూపి ఎవే నీ పువ్వులు నా పూల మీద పూల మీద ఎందుకు ఉంచడం అంటే నేను మబ్బులు పోయినా కంటికి పైన పువ్వు నేను కోసుకున్నా ఏడాదికో దినవాయ నువ్వు పొద్దుపారని ఎత్తిన కొత్తివి ముంగడ పోయిన వాళ్ళు కంటికి నచ్చిన పువ్వు కోసుకుంటా వెనక సీరు పోయిన వాళ్ళకు మొక్కలు ఇంత పురుగు పట్టి పుచ్చిపోయి అన్నట్టు వాళ్ళకి దొరుకుతాయి నువ్వు వెనక సీరు వస్తుంది నీకు మొక్కలు దొరికినాయి నా నోటే సూర్యరాజు చంద్రరాజు చూడండి గంగదే ఉన్నది చెల్లె నీ పూల మీద పడితే తెల్లార వరకు అందుకే ఉంచరా ఇది ఎప్పుడు ముందు పోదా ఎప్పుడు అది ఎప్పుడు వెనకనే ఉంటుంది మంచి మంచాలకు వస్తుంది దానికి వస్తలేదు పొద్దుగానం వేసుకున్న చెల్లె నీ బతుకమ్మ నీ వేసుకో ఈ మొదలు మళ్ళీ నీ బాగా వస్తున్నాగో వచ్చలే బాగా వస్తున్నాయి అయ్యో బుజ్జి ఇటారండి అమృత ఇటానమ్మా చెప్పాక బతుకమ్మను వేసుకున్నా బతుకమ్మను వేసినాం కానీ బీడీలు చేసే వాళ్ళకి ఇక నయమైంది అలా లేదో ట్యాంకర్ సాటు ట్యాంక్ ఇక చూసినట్టుంటది బీడీలు కాల్చినట్టుంటది ఇక బతుకమ్మను వేసినాం ఇక బతుకమ్మ ఆట ఆడాల్సి ఆడాలి ఇక నాకు మీద ఆడకట్టాలి ఆడతుంది కింద ఆడకట్టాలి నీకు ఎవరు ఆడొస్తుంది రా బుజ్జి మీద ఆడకట్టాలంటే కోమటి బాబునల్లది కింద ఆడకట్టాలంటే ఇక మన చిన్న జాతి కులార 12 జాతులది అందరిది మరి ఫస్ట్ చూపి మీద ఆడకట్టాలి కోమటి బాబునల్లు ఆట చూపిమంటాం ఇట్లా వంశల్లే బిడ్డ పట్టు అమ్మ రమ 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 ప్లేస్ బాగున్నది ఎక్కించుకున్నావు చెల్లె అవసరమా వద్దామా హరిరామరావు చెప్పించుకున్నావు జాకెట్ గుర్తించుకున్నావు గద్దెలు బాగున్నది పోతాం బాగోసి అయ్యో హరిరామరావు ఆటాడుతూ రా ఎడవపిస్తున్నావు జాకెట్ చూడు చీర చూడు మీరు ఆటాడుతూ రాకిదేనే మీరు నీళ్ళు ఆడగట్టలు ఆట అంటారు కోమడి బాబుల్లో ఆట అంటారు కోమడి బాబున్నది కాపుల కర్ణాల ఆట నీలాడకట్టల ఆట కోమడి బాబునల్ల కంటే వీళ్ళ ఆట ఎందుకు ఇట్లుంటది అంటే వాళ్ళ కోమడి బాబునల్లకు పిరికి ఎక్కువ కోమడి బాబునల్ల పైస ఎక్కువ కుసున్న కాడ రాత గొలుసు రాత దొంగ రాత ఇక్కడ ఉండొచ్చు ఇట్లా బట్టి ఉంటే ఏమన్నా కోపం రాగల మరి కోమడి రాత బ్రాహ్మణ రాత గొలుసు రాత కుసున్న కాడ కుప్పలు కొడతారు మరి దొంగ భయానికి బంగారం తీసుకొని బ్యాంకులో పెడతాడు ఈ దొంగల భయానికి బంగారం తీసుకొని బ్యాంకులో పెట్టేస్తాడు పండుగ 15 రోజుల ముందు జరుగుతుంది ఏమంటే
ఏమండి బావా దగ్గరికి వచ్చా ఓ బావా. కవిగా అన్నే ఉండే ఆ. కవి లేకపోతే కవిగా అన్నే ఉండే అది ఒకటే తిన్న మూతి పట్లు పడుతుంది ఈ కాడకాలు శరవాళ్ళే నవ్వుతున్నాయి అవ్వ బోరు పడలేక అయ్యే బ్యాంకు పోయి బంగారు విడిపించుకుంటాడు దేవుడా బంగారు విడిపించుకొచ్చి అమ్మ చేతులు పెడితే చూడగా చూడగా చూసే వరకల్లా కారడి ముఖానికి కప్పదయ్య పెడుతున్నారు ఇక చూడగా చూసే వరకల్లా కారడి ముఖానికి కప్పదయ్యం అవుతుంది ఈ బంగారం చూసే వరకల్లా బతుకమ్మను ఏడ చిన్నగా షానిగా పెడతారు తప్పుకులా చిన్న తప్పుకులా చిన్న తప్పుకులా ఏయ్! చిన్న తప్పుకులా చిన్న తప్పుకులా చిన్న తప్పుకుల బతుకమ్మను వేసి ఇక 5 నిమిషాలు బతుకమ్మను వేస్తారా పెరవరు ఇక బెడ్రూమ్ లో పోయి మేకప్ల మీద మేకప్లు లిప్టిక్ల మీద లిప్టిక్లు సింగుల మీద సింగులు ఇక కొంగులు పోసి కడుతుంటది సాయంత్రం 5 అయినా 5 20 అయినా 5 నిమిషాలు బతుకమ్మ ఎగిరిగిన గంటలు మేకప్లు ఎత్తారు ఇక తయారయ్యి బతుకమ్మను సానిగా ఒక చిన్న తప్పుకేరా చిన్న తప్పుల బతుకమ్మను వేసుకొని ఇక నా ఒలుపు చూడు నా ఒయ్యారం చూడు అని బొడ్డు రంగడి మధ్య సబరికి ఆడి బతుకమ్మను పెట్టుకొని వస్తారు వాళ్ళు ఆడబెట్టి ఇక ఆడబెట్టి వాళ్ళు ఒక సీరియల్ రైతులు ఒక 5 నిమిషాలు చూసుకుంటారు వాళ్ళు ఒక్క చుట్టూ తిరుగుతారు ఒక్క చుట్టూ 2 చుట్ల వరకల్లా చుట్టూ తిరుగుతారు చప్పట్టు కొట్టే విడిచిపెట్టి కమ్మ దిమ్మెదిరిపోయినా చేతి సోకాడ పెట్టుకుంటారు వాళ్ళు 2-3 చుట్ల వరకు 3-4 చుట్టూ తిరుగుతారు 3-4 చుట్ల వరకల్లా సింగులు ఎదిరిపాయరా కొంగు ఎదిరిపాయరా కొంగు వాయన సింగులు ఎదిరిపాయరని సింగులు చదువుకుంటారు వాళ్ళు 4-5 చుట్ల వరకు మారి సీర కట్టుకొని మళ్ళా బతుకమ్మ దాడి వద్దరి చెల్లే 5 చుట్టూ తిరుగుతారో మారిసీర కట్టుకొని మళ్ళీ బతుకమ్మ కాడికి వస్తున్నారు వస్తలేరమ్మా 5 చుట్టూ తిరుగుతారో లేదా కానీ మారిసీర కట్టుకొని మళ్ళీ బతుకమ్మ కాడికి వస్తున్నా లేదా ఎందుకంటే అది పట్టు చీర పోతలు పోసుకున్నదా ఈ కుసుంటే లేస్తే ఈ ముడతలు పోతుంది పోతలు పోతాయి అని 5 చుట్ల వరకల్లా మారిసీర కట్టుకొని మళ్ళీ వస్తున్నారు ఇప్పుడు కోమడి బాబు కాదు మనదంటే కూడా మోబాయిల్ ఇక మనదంటే కూడా అందరూ ఎక్కేవారు ఆడవాళ్ళు 199% వచ్చింది ఇది మీద ఆడకొట్టాలి ఆట కింద ఆడకట్టలు అంటే నాకు సరిగా ఆడరాజరా అది ఎట్లా ఆడతారో సరే ఇదేవో ఇది అలకటి పాను కింద ఆడకట్టలు అంటే జర చూపిస్తారు బుజ్జి బరువు బాగుంటది ఆట కదా బరువు బాగుంటది పప్పి చిన్నగుండి పెద్దగుండి పేదరు డెంకి పత్రి Kaguna
టమాటా అవసరం ఏమైతే ఆట పాడుగా పిలవలిపోయి గర్వం అయిపోయినా కానీ సింగులు చెప్తే గౌరవం మీద ఏమైంది అయితే ఆ, ఆటవాడుగాను తీట వాసిపాయ గౌరమ్మ మీద కొంగెంది గట్టినట్టు ఆ, ఆ. ఏం చెయ్యాలి చెల్లె ఏమైంది అక్క మా మగోడు అందరూ సొంటోడు కాదు ఊకోడు ఉరుకులాడి చెల్లె ఏసంటోడే మరి ఈ ఇంటికల్లా కనుకన్నా సొంటోడు లోపల పోట్లోడా లోపలి పోట్లోడు బడ కనవాడు బయట కనబడు అవునా కదక్క నువ్వు అంటే అనుకో తర్వాత నీకున్నా మా విషయం మరి. మా ఆయన ఇంటికల్లా కనుకన్నా సొంటోడు చెల్లె ఆ, ఉత్తరాడు ఊకే పడినా సరే కానీ పండుగ నాడు అలాంటి పని చెప్తాడు మరి పండుగ నాడు పని చెప్పదు పండుగ కూడా బెడ్ ఉత్తరాడు ఊకే పడినా ఏమన్నాడు పండుగ నాడు అలాంటి పని చెప్తాడు ఏడాదికో దినమా ఎంగిలి పువ్వులు 5 పువ్వులు వేసుకుందామని నేను అనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ బయకాడ బోనం వాళ్ళు అలుకుడి వెయ్యాలి బోనం తీసుకొని రాయాలి ఏం చెయ్యాలి ఊసుని దౌడ దగ్గర పడా మగవాడు చెప్పక ఉత్తరాడు ఊకపోయిన ఏమన్నా వీళ్ళు పండుగ నాడు బతుకమ్మ అటువంటి బతుకమ్మలు వేసుకుందామంటే అలుకుడు బోనం తెమ్మని బట్టే ఏం చెయ్యాలి పోకపోతే ఊకుంటాడు ఈ లంచ కొడుకు అయ్యో నేను అందరూ అలా అంటేనా కొందరు అలా వసులుతారా ఒక్కొక్క ఆడలు లంచ కొడుకు అంటారు లవడి కొడుకు అంటారు లావట్టి పొత్తు అంటారు దేనికంట ఇట్లా వచ్చినా అయ్యో ఛాయిరా లంచ కొడుక ఇప్పుడు రాజుగారా బాడుకో సిక్కులేరా ఇప్పుడు రాజుగారు 2 సార్లు లాడు రోజు రావడం పోయిపోతే ఇప్పుడు రాజుగారు మళ్ళీ ఏంటంటే ఎందుకు ఇది వస్తుందా అట్లా ఆడుతున్నారు ఇప్పుడు ఇట్లా ఆడతారు ఇప్పుడు వెనక పట్టుకున్నాడు ముంగట మొత్తుకున్నాడు డీజే 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 ముంగట వెనక అట్లా ఏది ఇప్పుడు సిట్టా పటా సినుకులకు ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నవరో రాత్రి బుల్లెట్ బండికి వచ్చేసావా డుక్కు 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 ఇది ఒకటి మొబైల్ మళ్ళా ఈ మొబైల్ అది మొబైల్ అది బాయ్ ఇక అలుగుడు పోరం చెయ్యాలి ఎవరికల్లా చెల్లె నేను మొగల్లో చూడను చూసినట్టు కిసర జరిగినట్టు మొగలు చూస్తే ఖర్చులు వచ్చుకుంటే చెల్లె నువ్వు భయపడతావు పలుకుడు పోరం చేసుకొని బయకని పోతే ఊకో ఇక ఈయనంగా అలుకుడు ఎత్తి ఎంత అడే ఈ కుక్క బట్టలు ఏం లేవు దీనికి బాగా అట్లా బాధ వచ్చింది ఎంత చేసినావు అంటావు గుంటరారకు గంట అయింది అబ్బా గుంటరారు అలుగుడు చేసే వరకల్లా గంట అయింది బాగా చేసే కదా ఈ అలుగుడు చేసే వరకల్లా ఈనంగానంగా 6 గంటలకు మళ్ళీ ఇంటికి వచ్చే వరకల్లా ఇరుగుళ్ళు పొరుగుళ్ళు ఇరుగునా సమితి పొరుగునా సమితి సందడు కూడా అరే అయ్యా ఇంటి ముంగటోళ్ళు సమంతులు సమంతలా వాళ్ళందరూ నడవ పెట్టుకొని కొట్టుకుంటారు ఏడుదో కొట్టుకునేది బతుకమ్మనే 5 ఏడాదికో దినమా ఎంగిలి పూలు ఏమంటారు లోకము నేను ఎల్ల ఒక్కనాడు ఊకుంటున్నా మొగోడికి ఎవరిక లంజ కొడుకు మొగోడు లేక ఎల్ల ఉత్తరాడు మూగం అన్న ఎవరు ఇళ్ళ పండుగ నాడు పని చెప్పే ఇళ్ళ ఇంట్లో పెట్టే పోరు మొగోడికి ఎవరికి అవునా అవుతారో వచ్చి సప్పుడు కుర్చీ మీద కూర్చున్నా అవునా కాదా లోకం ఏమంటారు అది ఆడిది కాదమ్మ గాడిద ఏడాదికో తినవా 5 పూలు వేసుకోదా అది ఆడిదా గాడిద అని మందిరా సముద్రం అన్నారు సమంతలు అంటారు అంటారు అని ఇక నేను ఈ పువ్వు ఆ పువ్వు తాటి పువ్వు లొట్ట పువ్వు తెచ్చినా తాటి పువ్వు చుడుకుంటారే ఇక నాలంజ పువ్వు నారింజ పువ్వే అదేనే నారింజ పువ్వు ఇక కొన సన్నగా మొదలతోటిగా గా పువ్వు తెచ్చిన రోకల్ పంట పువ్వు కొనసన్న మొదలు అంటే ఏం పువ్వు అది రోకల్ పంట పువ్వే ఏంది అయ్యో గది గునుక పువ్వు అంటారా ఏమంటారమ్మా అది కొన సన్నగా మొదలతోటి రోకల్ పంటలు ఉంటదా కొనసన్నగా మొదలు దొడ్డ గునుక పువ్వు గునుక పువ్వు ఎత్తి అది గునుక పువ్వు తెచ్చిన నీకు చొల్లుగా వచ్చిందే బుజ్జి ఓ బాపు అయితే ఇక బతుకమ్మలు వేసిన
ఇక ఆట ఆడుకుంటూ వస్తుండే చెల్లె ఆ. మీరు గౌరమ్మ చేసినారే చేసినాం ఇక నాది పొడి గౌరమ్మ అయిపోతూ పోతుంది వాళ్ళందరూ నడవ పెట్టి కొట్టుకోబట్టే ఆ. ఇక అందరు కొట్టుకుంటుంటే అందరు పోయినాక నేను ఏడ పెట్టి కొట్టుకుందు ఏంటిదే కొడుకునే నువ్వు నడమంట అయ్యలే బతుకమ్మనే బతుకమ్మనా నా ఒక్కదాన్ని నేను ఏడ పెట్టి కొట్టుకుందాని ఆ. ఇక నేను దవదబా గౌరమ్మ చేస్తే లేట్ అవుతుందని చిక్కుడాక కదా ఆ. ఇలా గజ్జలు ఇక కూనూరుపల్లి పోతే లేట్ అవుతుందని ఆ. ఈ ఇరుగోళ్ళ ఇంటికాడ పొరుగోళ్ళ ఇంటికాడ సిక్కుడాకులు తెప్పుకొచ్చినట్టు ఆ. నేను పక్కోళ్ళ ఇంటికాడ సిక్కుడాకులు తెచ్చినా ఆ. తెచ్చి కూర వేసుకున్న పసుపు తెచ్చిన అలా పొడి గౌరమ్మని పోసి ఆ. బతుకమ్మ మీద పెట్టిన ఆ. పెట్టి చెల్లె ఆ. ఇక తారం చేస్తే లేట్ అవుతుంది దబ్బర వాళ్ళు ఎత్తుకొని పోయిర్రు అనుకో ఆ. ఇక నా ఒక్కదాన్ని నేను ఆడ పెట్టి కొట్టుకుందు ఆ. ఏందే పోయి పెట్టుకుంటున్నావు బతుకమ్మ చుట్టూ సప్పట్టు కొట్టు అట్లా ఆడిదా పాసులు ఇవాళ ఎంగిలి పూలేరా రేపు సద్దున్నాడు ఎత్త తారం అప్పుడు ఎత్తా అది ఇవాళ ఏమున్నది అంతే ఆయన బాత్రూమ్ పోయినా ఉన్న బట్టి ఇడిచిన కింది బట్ట మీదకి మీది బట్ట కింది కట్టి అదే పట్టు ఉండమని చేసినావు ఆ బట్ట కట్టుకుని ఆ. ఇక బతుకమ్మ కాడికి వచ్చిన సెల్లె ఆ. ఇక వంగుకుంటే లేసుకుంటా ఆట ఆడుతుంటే ఆ. ఇది పొడి గౌరమ్మ అవు సింగుల గాలి గౌరమ్మ వేసిపోతుందని కొంగప్పిన ఆ. నేనేం గౌరమ్మనే మాది ముద్దగౌరమ్మ మంచిగా పాలు పోసి ఏది? పెరుగు పోసేసి మంచిగా చేసాం మీ ముద్దగౌరమ్మ మాది బుద్ధ గౌరమ్మ ముద్దగౌరమ్మనే ముద్ద గౌరమ్మ ఆ. ఈ మరి బతుకమ్మ ఆడినాం ఆ. ఈ బతుకమ్మలు ఏదైతే పాయకన పొక్కల పారేడికి అంగల్లే పారడ గంగలేస్తారే మరి బతుకమ్మలు తీసుకొని పారేడికి అంగల్ ఎవరేస్తామన్నారు రంగితాశీలతోటి దేవత ఎల్లమ్మ మరి బతుకమ్మలు చేదబట్ట అన్నాడు మరి బతుకమ్మలు చేదబట్టుకోడి పారేడికి అంగ కాడి పోదామని ఏమైంది నీ బతుకమ్మ ఏం నేర్చుకోవాలా ఏమేమి పువ్వపురే గౌరమ్మ ఏమేమి కాయపురే గౌరమ్మ ఏమేమి కాయపురే గౌరమ్మ ఏమేమి పువ్వపురే గౌరమ్మ ఏమేమి కాయపురే గౌరమ్మ ఏమేమి కాయపురే గౌరమ్మ తంగేడు పువ్వపురే గౌరమ్మ తంగేడు కాయపురే గౌరమ్మ తంగేడు కాయపురే గౌరమ్మ ఆడచిల్కల్లార పాడచిల్కల్లార కన్నయ్య పుట్టల కనక చిల్కల్లార నీలాల గడ్డ మీద గౌరమ్మ నీలము నీకు ఎల్లే గౌరమ్మ నానము నాకు ఇవ్వవే గౌరమ్మ నీలము నీకు ఎల్లే గౌరమ్మ నీలము నీకు ఇవ్వవే గౌరమ్మ నానము నాకు ఇవ్వవే గౌరమ్మ దూరాన దూరమంటే గౌరమ్మ దగ్గర జరిగిపండే గౌరమ్మ దగ్గర జరిగిపండే దూరం దగ్గర జరిపండ దీనికి ఏ శవులకు సరిదైనట్టుంది ఈ మొదలుండే దానికి శివ కాదు దానికి కామగానో దూరాన దూరవండు దగ్గరికి జరిగి పాడవాడు అన్న ఇప్పుడు నేను గీడ కథ చెప్తుంటే నువ్వు గడ డోలు కొట్టి కూర సంతది ఐడికి అమ్మ దగ్గర ఉంటేనా కదా దూరాన దూరవండు దగ్గరికి జరిగి పాడు అన్న దగ్గరికి జరుపుకున్నవాడు ఆయన నీకేమని పడుతుంది దగ్గర జరపమంటున్నాను అట్లా కాదు చెల్లె అది బాగుంటాదే ఇది బాగలేదు అంటావు ఏమేమి పువ్వపురే గౌరమ్మ ఏమేమి కాయపురే గౌరమ్మ ఏమేమి కాయపురే గౌరమ్మ ఆడచిల్కల్లార పాడచిల్కల్లార కన్నయ్య గుడ్ల కలిగి చిల్కల్లార నీళ్ళ కట్ట మీరే గౌరమ్మ నీళ్ళ మురికి వెళ్ళే గౌరమ్మ నానమ్మ రాజ్యమే గౌరమ్మ నీరము నీకు గౌరమ్మ నానము నాకు గౌరమ్మ నానము నాకు గౌరమ్మ నీరము నీకు గౌరమ్మ నీరెత్తి ఒరిగిస్తున్నా గౌరమ్మ నీరెత్తి ఒరిగిస్తున్నా గౌరమ్మ నేనేమన్నా నేను పాట పాడతలేను ఆట ఆడుతున్నా నాన్న తిరుగుతుంటే పోషకారా నెత్తి ఒరిగిత్తి అంటే ఇలా ఏడాదికి ఓ దినం అవు సద్దుల బతుకమ్మ పండుగ అవుతుంటది ఈ పిల్లలందరూ బతుకమ్మను వేసుకొని ఆడుకుంటూ పోతారు అవు ఇలా మనం పండుగ చేస్తుంటే కథింటుంది కసుంటారు పెద్ద మనుషులు ఎట్లొచ్చి ఇస్తామని ఈ వాళ్ళు బొడ్డు రంగడి మధ్య సవడికలు ఆట ఆడుతుంటే ఈ